UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు మీరు ఓకే మీరు మీరు సెలెక్ట్ చేసుకుంటున్న క్యారెక్టర్స్ అన్ని డిగ్నిఫైడ్ గా ఉండేటట్టుగా ఎమోషనల్ క్యారెక్టర్స్ నెగటివ్ క్యారెక్టర్స్ చేసే ఆలోచన ఎప్పుడు లేదండి. అంటే ఇప్పుడు ఇన్ జనరల్ గా ఏమవుతున్నదంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఆ అమ్మాయిని ఎక్కువగా ఇండస్ట్రీ ప్యాటర్నైజ్ చేస్తున్నది కొన్ని క్యారెక్టర్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిక్ కాదు బాలకృష్ణ గారిది నో మన రవితేజ గారిది సినిమా క్రాక్ లో క్యారెక్టర్స్, అలాంటి క్యారెక్టర్స్ మీకు వస్తే చేస్తారండి? డెఫినెట్ గా. కానీ మన వాళ్ళు ఇవ్వరు కదా. మన వాళ్ళు ఎవరు ఒకసారి మదర్ గా చూసారంటే ఇంక మదర్ గానే వెళ్తూ ఉంటారు. అంతే తప్పితే డిఫరెంట్ గా ఏమైనా చేపిద్దామని మన వాళ్ళు ఆలోచించరు. అంటే మీరు నేనైతే రెడీ, ఎలాంటి క్యారెక్టర్ అయినా కూడా నేను చేయగలను, చేస్తాను కదా. అడగందే అమ్మైనా పెట్టద్దు అంటారు కదా. మీరు మీకు దగ్గర అయిన అడిగి అలవాట్లేదు, అడిగి అలవాటు ఏ రోజు లేదు. దానికోసం బట్ ఈ రోజున ఇంత అంటే యు ఆర్ ఆల్సో ఏ మెచ్యూర్డ్ పర్సన్ టుడే. యూఆర్ మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్. మీకు ఓకే 3 చిల్డ్రన్, మదర్ ఆఫ్ 3 చిల్డ్రన్. ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. మీకు మొమ్మటు ఉంది డైరెక్టర్స్ కి ఫోన్ చేసి అంటే ఏమయ్యా బాబు నాకు మంచి క్యారెక్టర్ అయ్యా నువ్వు ఎప్పుడో అమ్మా 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 అని అడగ చెప్పలేరా? ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్ తోటి నేను ఫ్రెండ్లీగానే ఉంటా. బట్ ఏ రోజు కూడా ఇంతవరకు నా కోసం క్యారెక్టర్ రాయి, నా కోసం ఒక రోల్ ఇవ్వండి అని చెప్పి నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ని అడగలేదు. మీకు ఎవరు బాగా క్లోజ్ డైరెక్టర్స్? అందరూ అండి. క్రాంతి మాధవ్ గారు, హరిశంకర్ గారు, బుచ్చిబాబు గారు, అందరూ ఆల్మోస్ట్. అంటే అందరు బుచ్చిబాబు సినిమాలు చేస్తున్నారా? సస్పెన్స్ అండి, అన్ని రివీల్ చేస్తున్నారు. సో చేస్తున్నాను ఒక 2 బిగ్ ప్రాజెక్ట్. రామ్ చరణ్ గారికి మదరా? లేదండి, నేను రివీల్ చేయట్లేదు. నేనేం చెప్పను, ఇప్పుడు వాళ్ళే రివీల్ చేస్తారని వాళ్ళే చెప్తారు. షూటింగ్ లోకి ఎంటర్ అయిపోయారా? లేదండి, ఇంకా మీ వర్క్ స్టార్ట్ కాలేదు? వర్క్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా అసలు. ఓకే, కానీ జనవరి నుంచి షూట్ స్టార్ట్. ఎప్పుడు నుంచి? జనవరి నుంచి. మీరు ఇప్పుడు దేవరా హిల్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్, హెవీ ఫిల్మ్ అది అసలు బుచ్చిబాబు దేవరా లాంటి ప్రాజెక్ట్స్ ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నా. త్వరలోనే మళ్ళీ నెక్స్ట్ మీకే చెప్తానులేండి. సో నెక్స్ట్ అలాంటివి 2 ప్రాజెక్ట్ అయితే కమిట్ అయ్యాను. హీరోలు చెప్పనండి, చెప్పను. 2 ప్రాజెక్ట్స్ అయితే పెద్దవి కమిట్ అయ్యాను. ఓ గ్రేట్ గ్రేట్. అంటే నేను ఐఎమ్ సీయింగ్ ఏ డిఫరెంట్ క్యారెక్టర్ ప్రావిజన్ మీలో నాకు కనిపిస్తున్నది. అంటే ఈవిడ ఇలాంటివి కూడా చేయొచ్చు కదా, వరలక్ష్మి శరత్ కుమార్ అవి చేస్తున్న క్యారెక్టర్స్ అన్నది నాకు ఎప్పుడు అనిపిస్తుంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు ఇంకో 2 పెద్ద సినిమాలు కూడా కమిట్ అయ్యాను. నేను అందులో మీరు తల్లి వేషం కాకపోతే బాగుండని అనుకుంటున్నాను. ఏమోనండి, ఏమి ఇస్తారో తెలీదు. కథ అనుకున్నానే ఓకే చేశారా ఏంటి? అమ్మో, మీకు చెప్పకూడదు ఎప్పుడే ఈ విషయాలన్నీ, రివీల్ చేయకూడదు. అంతేనా? ప్రొఫెషనల్ సీక్రెట్. ప్రొఫెషనల్. కానీ మీరు నిజం సినిమాలో, తేజ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేశారు. అవును కదా. యాక్చువల్లీ అది ఐటమ్ సాంగ్ కాదండి, అది దానికి సీన్స్ ఉన్నాయి. బిఫోర్ ఒక 5-6 సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ నుంచి ఆ సాంగ్ వస్తుంది అనమాట. ఆ సీన్స్ అన్ని సినిమాలో ఎంత అయిందని సీన్స్ అన్ని తీసేసి ఓన్లీ సాంగ్ ఒకటి పెట్టారు. అది ఐటమ్ సాంగ్ కాదు అది. ఓకే. లాస్ట్ కి సినిమా మొత్తంలో చూస్తే అది ఐటమ్ సాంగ్ లాగా అనిపించింది. కానీ ఫస్ట్ మేము షూటింగ్ చేసినప్పుడు అంతా కూడా నాకు బిఫోర్ 6 సీన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ వన్ సైడ్ మహేష్ బాబు గారిని ఇష్టపడుతూ ఉంటాను అనమాట. నేను తక్కువ క్యాస్ట్ బట్ చెప్పలేను, కానీ మనసులో ఇష్టాన్ని ఆరాధించడం అంటారు కదా, అట్లా ఆరాధిస్తూ చూసుకుంటూ ఉంటాను అనమాట ఆయన్ని. అట్లాంటి ఒక క్యారెక్టర్ అది. బట్ సమ్ రీజన్స్ అది మొత్తానికి ఏదో మీకు మీ జాతకంలోనే ఎక్కడో చిన్న తేడా ఉందండి. తెలుగు హీరోల సినిమాల్లోనేమో వేషాలు పోయాయి, మహేష్ బాబు లాంటి సినిమాలో సీన్లు పోయాయి. తెలుగులోనే అలా అయింది, ఎందుకో తెలియదు, తెలుగులోనే అలా అయింది. సో సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ఫిల్ చేస్తున్నానులేండి. అదే కదా. అంటే ఆ రోజు మేము నిజం సినిమా చూసినప్పుడు 100% మీరు అన్నట్టుగా మాకు సీన్లు కట్ అని తెలియదు కదా. ఇన్నేళ్లకి ఇప్పుడు మళ్ళీ మీ నోట్లోంచే వింటున్నాం సీన్స్ కట్ అయ్యాయని. రాసి కూడా ఒక అలాంటి ఒక నాట్ క్యారెక్టర్ చేసింది నిజంలో. కంప్లీట్ గా
వ్యాంప్ రోలే అవును రాసేప్పటికి హీరోయిన్ గా ఉంది కదా. అవును, ఇంకా అవును. మీ ఇద్దరు ఆ సినిమాతో కొంచెం తేడా కొట్టిందేమో మీకని నాకు అనిపించింది. ఆ సినిమా తర్వాత కొంచెం బ్యాక్ పెయిన్ కూడా మాకు షూటింగ్ లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటైందండి? సో సాంగ్ జరుగుతున్నప్పుడు మాకు స్కిడ్ అయింది. స్కిడ్ అవడం వల్ల నా L4 L5 డ్యామేజ్ అయింది. అప్పుడు అయ్యో. డ్యామేజ్ అవడం మహేష్ బాబు గారిది నాది ఒక స్టెప్ లో. సో డ్యామేజ్ అవడం వల్ల నేను ఆల్మోస్ట్ నిజం తర్వాత ఒక 6 months బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో 2-3 సినిమాలు కూడా వదిలేయాల్సి వచ్చింది తమిళ్లో. సో అలా. ఓకే. సో దానివల్ల ఒక 6 నెలలు మంచి సినిమాలు 6 నెలల్లో 2 మంచి సినిమాలు పోయాయి నాకు. 2 మంచి సినిమాలు పోయాయి. నిజం తర్వాత ఇంకా తెలుగులో కూడా నేను ఏం చేయలేదు ఇంకా మూవీస్. అంటే కొంచెం ఆ సీన్స్ పోయాయి. ఇంత ఏంటి ఇలా జరిగింది అని కొంచెం అంటే 6 months ఒకటే బెడ్ మీద ఉండేటప్పుడు డిప్రెషన్ లాగా కూడా అయిపోయింది నాకు. సో ఇంకా టోటల్గా అసలు తెలుగు లేకుండా తమిళ్ కన్నడ మీద ఫోకస్ చేసి అక్కడ బిజీ అయిపోయా. అక్కడ బిజీ అయినా ఇంకా 1 year వర్క్ చేసిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే. తెలుగు మీద కోపం వచ్చిందన్నమాట. కోపం రాలేదు, ఎందుకో విరక్తి కలిగింది. ఎందుకు ఇలా సీన్స్ చేసాము అంటే అన్ని రోజులు వర్క్ చేసాము. వర్క్ చేసిన తర్వాత అది లేకపోతే అదొక రకమైన 100% పెయిన్ ఉంటుంది ఆర్టిస్ట్ గా. పెయిన్ ఉంటుంది. 6 సీన్లు ఉంటే వేరేగా ఉండేది కదా అనిపిస్తుంది కదా. ఫస్ట్ మనకి ఒక క్యారెక్టరైజేషన్ చెప్పి మనకి నచ్చి మనం చేసినప్పుడు అది కాకుండా వేరే మొత్తం ఏదో తీసేసి ఒక సాంగ్ పెట్టేసి, సాంగ్ కూడా లేదు Day 1 ఒక 2-3 days సాంగ్ కూడా పెట్టలేదు. సాంగ్ కూడా తీసారు. అప్పటికి నేను బాగా అదే బాలకృష్ణ గారి సినిమా ఓపెనింగ్ ఇవన్నీ పేపర్స్ లో వచ్చాయి. అప్పుడు వచ్చినప్పుడు నాకు అప్పుడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్న సినిమాలంతా కూడా నేను దున్నేస్తున్నాను కదా ఆ టైంలో. సో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తేజ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఫ్యాన్స్ అంతా కూడా బాగా గొడవ చేశారు. అంటే నిజం చేస్తున్నానని కూడా అప్పుడు మనకు పేపర్స్ లో అంతా వచ్చేది కదా. సో మా ఫ్యాన్స్ వెళ్ళి ఆయన ఇంటి మీద గొడవ చేయడం అది చేశారు. తర్వాత కూడా వాళ్ళకు కూడా అనిపించింది ఒక ఫోక్ సాంగ్ ఉంటే, ఆ సాంగ్ ఎలాగో తీసాం కదా అది ఉంటే బాగుంటుంది, ఇలా వీళ్ళ గొడవ కూడా సాల్వ్ అవుతుంది అని చెప్పి అప్పుడు ఒక 4 days తర్వాత సాంగ్ యాడ్ చేశారు. అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా తీసారా? లేదు, మొత్తం సీన్స్ సాంగ్స్ అన్ని చేసాము. ఇంకా సాంగ్ పెట్టారు సీన్స్ తీసేసి. రైట్. ఈ బాలకృష్ణ గారి ఓపెనింగ్ వెళ్ళడాలు గట్రా దాని వల్ల కదా. ఓకే. అండ్ మీకు ఇన్ జనరల్ గా ఆ జనరేషన్ హీరోస్ అంటే మీరు వచ్చినప్పుడు ఉన్న చిరంజీవి గారు ఇప్పటికీ వాళ్ళు స్టిల్ వెరీ స్ట్రాంగ్ సెట్. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్, ఆ నలుగురు ఇప్పటికీ స్టిల్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ది మార్కెట్. అండ్ చిరంజీవి గారిది అల్టిమేట్ పొజిషన్. మీకు ఎవరితో నేను చేస్తే బాగుండు, అరే నేను ఛాన్స్ మిస్ అయ్యాను, ఛాన్సులు రావడం వేరే, నాగార్జునతో కానీ బాలకృష్ణ గారితో కానీ, ఆ హీరోలు ఎవరండి? చిరంజీవి గారు అనుకుంటా. అంటే వీళ్ళిద్దరితో ఆల్రెడీ నాకు వచ్చి మిస్ అయింది కదా. బాలకృష్ణ గారితో ఆల్మోస్ట్ మేము ఓపెనింగ్ దాకా వెళ్ళాను. నాగార్జున గారితో లుక్ టెస్ట్ చేశాను. సో అంటే నాకు కొంచెం వాళ్ళతో చేసిన ఫీలింగ్ ఉంది. చిరంజీవి గారితో అసలు ఆయనతో వర్క్ చేయాలని బాగుండేది. అసలు అవకాశం రాలేదు. చేజారిపోయినా పర్లేదు. ఇప్పుడు చేజారిపోయింది. అట్లీస్ట్ ఇప్పుడు నాగార్జున గారితో లుక్ టెస్ట్ చేసామంటే జస్ట్ కొన్ని ఫొటోస్ దిగాము, అట్లా చేసాము అంటే ఏదో కొంచెం చేసాము అన్న ఫీలింగ్ ఉంటది కదా. అది కూడా చిరంజీవి గారితో అసలు ఏం రాలేదు. రైట్. ఇప్పుడున్న హీరోల్లో మీకు ఆఫ్టర్ యూ బికేమ్ ఏ మదర్, బయట జీవితంలోనే కాదు సినిమాల్లో కూడా, ఆఫ్టర్ యూ బికేమ్ ఏ మదర్ ఎవరండి మీకు ఇప్పుడు బాగా అరే ఈ హీరోకి నేను మదర్ చేస్తే బాగుంటుంది? ఆల్మోస్ట్ అందరికీ చేశానండి ఇప్పుడు. అవునా? ఆల్మోస్ట్ అందరూ నాకు తెలిసి అల్లు అర్జున్ గారు ఒకళ్ళు లేరు అంతే. ఇంకా కొంచెం పెద్ద హీరోస్ లేరు, యంగ్ హీరోస్ అందరికి నేను మదర్ చేసేసాను. ఓకే. వెరీ నైస్. అల్లు అర్జున్ గారికి చేయాలి కోరిక, అనే కోరిక కాదు, ఇష్టం అంతే.